ఇక 'రకుల్ ప్రీత్ సింగ్' ఓన్ బ్రదర్ అండి. ఆయనేమో డ్రగ్ దాంట్లో ఏదో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన అన్నారు. అది ఎలాగా సార్ ఇప్పుడు మనం రోజు పేపర్‌లో చూస్తున్నాం. 'రకుల్ ప్రీత్ సింగ్' అనేది ఒక ఫేమస్ హీరోయిన్. ఇటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఎందుకుంటారు సార్? నాకదే డౌటు. అదే. చూడండి, మనకు ఈ మాదక ద్రవ్యాలని గురించి హ్మ్. అనేక సార్లు మనం చర్చించాం. నేను ఆ విషయం మీద మీడియాలో చాలా సార్లు మాట్లాడటం జరిగింది. హ్మ్. మాదక ద్రవ్యాలకి కేవలం ఫిల్మ్ స్టార్సే కాదు, హ్మ్. ఇండస్ట్రీస్, వాళ్ళ పిల్లలు, పలుకుబడి ఉన్నవాళ్ళు, అవును. డబ్బులు బాగా ఉన్నవాళ్ళు, హై లైఫ్ స్టైల్ ఆర్డర్‌కి అలవాడిన వాళ్ళు, తర్వాత బ్రోకెన్ పేరెంట్స్‌లకు పుట్టిన పిల్లలు, వాళ్ళ దాంపత్య జీవితాలు, ఫ్యామిలీ టైప్స్ బాగలేకపోయినా గూడా ఇలాంటి చిల్డ్రన్ ఆఫ్ ద బ్రోకెన్ హోమ్స్ వాళ్ళందరూ కూడా ఇలాంటి వ్యసనాలకి హ్మ్. గురవుతున్నారు. కాబట్టి ఈ సినిమా వాళ్ళలో మాదక ద్రవ్యాలు సేవించటం అదొక పరిపాటిగా మారిపోయింది. హ్మ్. ఎందుకు? వాళ్ళు మేము విచారించినప్పుడు కూడా ఏమి తెలిసింది? వాళ్ళు ఒప్పుకున్నారు. ఏవండీ, ఈ కారణాలు చేయటం మాకు కావాలి. మాదక ద్రవ్యాలు సేవించక తప్పదు. హ్మ్. మేము దానికి బానిసలమైపోయాం. ఎందుచేతంటే మాది గ్లామర్ వరల్డ్. చాలా ఛాలెంజ్‌లో పనిచేస్తాం. కాంపిటీటివ్‌గా ఉంటుంది. ఈ గ్లామర్ ఎల్లప్పుడూ ఉండదు. కాబట్టి ఆ కిక్ కావాలా. వి నీడ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ మాదక ద్రవ్యాలు. మాదక హ్మ్. ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా మనకు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మా కరేజ్ వస్తుంది. మా ఫేస్‌లో ఎనలేని గ్లో వస్తుందని వాళ్ళకు అదొక దురభిప్రాయం. మరి పాత వాళ్ళందరూ ఎలా అది సూపర్ పాత 'ఎన్టీ రామారావు', ఆర్టిస్టులు 'అక్కినేని వీళ్ళు నాగేశ్వర' గారు. తీసుకునేవాళ్ళు, కానీ పాత ఆర్టిస్టులు లిక్కర్‌కు బానిసలయ్యేవారు. మనం చూసాం. అవును. అందరూ కానీ కాదమ్మలండి. అందరు కాకపోయేది. ఆ! అవును. మేబీ ఎక్సెప్షన్స్ మే బి దేర్. హ్మ్. కానీ మాదక ద్రవ్యాలు ఇది పరిపాటి పోవటం ద్వారా ఇంకోటేంటంటే, ఇందులో ప్రధాన సమస్య ఏంటంటే, మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా ఇరు రాష్ట్రాల్లో అందుబాటులో ఉండే విషయాన్ని మీడియాలో ద్వారా మనకు అవునండి. తెలుస్తుంది. హ్మ్. రో రో ప్రతి నెల 2, 3 కేసెస్‌లు వెలుగులో వస్తున్నాయి. గంజాయి పట్టివేతో, లేకపోతే కొకేనో, లేకపోతే హెరోయినో, హషీషో, లేకపోతే ఎండీఎంఏ. హ్మ్. మాదక ద్రవ్యాలు సేవించటం అంత సునాయాసం విషయం కాదు. ఎందుకంటే అది డబ్బుతో కూడింది. అవును. చాలా. ఇవాళ కొన్ని డ్రగ్స్ ఆర్ సో ఎక్స్‌పెన్సివ్. ఇవన్నీ ఎలాగా అందుబాటులో వస్తుంది? డార్క్ నెట్ ద్వారా. హ్మ్. అది వాళ్ళ సోషల్ నెట్‌వర్క్ ఎంత చాటుచక్యంగా పనిచేస్తుందంటే, అక్కడ సరఫరా చేసేవాళ్ళు, పెడ్లర్సు, మిడిల్ మెన్ అందరూ హ్మ్. ఉంటారు ఇందులో. ఆయన కన్స్యూమర్ ఉన్నాడు. కన్స్యూమర్ దానికి బానిసలయ్యాక వాడు ఏదో రకంగా ఆ మాదక ద్రవ్యానికి అలవాటు పడినోడు ఏదో రకంగా దాన్ని సేవించాలి. అవసరమైతే హ్మ్. ఎలాంటి నేరాలైనా చేయటానికి సిద్ధపడారు. మేము చూసాం ఇప్పుడు. చాలా సందర్భాల్లో మంచి కుటుంబాల్లో పుట్టిన పిల్లలు దీనికి బానిసలైన తర్వాత అనేకమైన ఆహ్, 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 అంటే అన్‌ఎథికల్ హ్మ్. మీన్స్‌కి వాళ్ళు లోనై డబ్బులు డబ్బులు సంపాదించడానికి. దొంగతనం హ్మ్. చేయటమో, లేకపోతే కొన్ని కొన్ని హత్యలు చేయటం. సందర్భాల్లో వ్యభిచారం కూడా చేస్తున్నారు. హ్మ్. అంటే దాని బానిసలైనగా. కని వినని నేరాలు ప్రాక్టీసెస్‌కు చేసుకుంటున్నారు అవును. మంచి ఫ్యామిలీస్ వాళ్ళు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు వాళ్ళ పిల్లలకి. హ్మ్. వాళ్ళ పిల్లోడి యొక్క ఆ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన పిల్లోడు వాళ్ళ ప్రవర్తన శైలి ఏ రకంగా ఉంది, క్రమేపీ మారుతుంది అని గమనించలేకపోతున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. బిజీగా ఉన్నారు. కాబట్టి హ్మ్. ఇది జరుగుతుంది. హ్మ్. తర్వాత వీళ్ళు పట్టుబడిన తర్వాత వాళ్ళకి డీ అడిక్షన్ వాళ్ళకి చూపారు. వాళ్ళు వాళ్ళు టోటల్‌గా మిస్‌ఫిట్ అవుతారు సొసైటీలో. హ్మ్. ఇక్కడ మీరు అడిగారు ఫిల్మ్ స్టార్స్ ఎందుకు దీనికి అలవాటవుతారు. ఈ కారణం చేతనే వాళ్ళకది కావాలా. హ్మ్. తర్వాత ఇప్పుడు మరి వాళ్ళకు ఎంత బానిసలారంటే ఎంతైనా దూరం పోయి ఈ రేవ్ పార్టీస్ అనండి, మిడిల్ మెన్ అని ఇప్పుడు నైజీరియన్స్‌ని పట్టుబడ్డారు. హ్మ్. వాళ్ళు దే ఆర్ ద ఇంపార్టెంట్ పెడ్లర్స్. కానీ ఈ పెడ్లింగ్ అనేది మనకు చాలా సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్‌కు, ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ కూడా అంతు చెక్కని విధంగా వాళ్ళు మారుతుంటారు. హ్మ్. గతంలో అనేక ప్రభుత్వాలు మేము ఉక్కుపాదం పెట్టాము, సిబ్బందిని నియమించాము. హ్మ్. ఉన్నా కూడా ఎందుకు ఉదంతులొస్తున్నాయి? భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు ఎందుకు పట్టుబడుతుంది? ఎందుకు విక్రయాలు జరుగుతుంది? దీని మీద మనం ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయాలి. హ్మ్. దీనికి కారకులు సిస్టమ్ వైఫే కాదా? అందరూ కారకులే. హ్మ్. ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది నియంత్రణ? ప్రతి చోట ఒక పోలీస్ వాడిని, డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌ని పెట్టలేరు కదండీ! అవునండి. డ్రగ్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్. కాబట్టి దేర్ హాస్ టు బి ప్రక్షాళన చేయాలి. సమాజంలో ప్రక్షాళన రావాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు హీరో అంటే సినిమా వాళ్ళు ఆ గ్లో గురించి, ఆ ఎనర్జీ గురించి అన్నారు. మరి ఆ 'రకుల్ ప్రీత్ సింగ్' అనేవాడు బ్రదర్ అండి. ఆడికేం వర్క్ ఉండదు. అలాగే మిగతా మీరన్న ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళకి పనులు.
మీరు డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎక్కువ వెరీ ఎక్స్‌పెన్సివ్. నాకు ఐడియా ఉంది ఇది. ఎక్కువ రేట్ అని అవును. తెలిసింది. ఒక గ్రామే 7,000 10,000 చెప్తున్నారండి. 9,000 వరకు ఉంటుంది. అవును. 9,000 10,000 అలా ఉంటుంది. అంటే వీళ్ళెందుకు చేస్తున్నారు సార్? వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు హ్మ్. చాలా మంది ఫిల్మ్ స్టార్స్ బిజినెస్ కి మ్యాన్ గాని వాళ్ళకి మిడిల్ మెన్ కావాలి. ఇదంతా మిడిల్ మెన్ ద్వారా కథం. చాలా సమీపంగా ఎవరున్నారు? సొంత తమ్ముడే, హ్మ్. సొంత బంధువులే. ఆయన ద్వారా కొనుగోలు చేయటం నేరుగా కొనలేరు. కాబట్టి ఆయన ద్వారా నేను బానిసనయ్యాను కాబట్టి ఆయన ద్వారా ఈ విక్రయాలు చేయించుకోవటం, హ్మ్. రప్పించుకోవటం, ఆయన ఓకే. ద్వారా చేస్తూ సమీపంగా ఉండే బంధువులు, వ్యక్తుల ద్వారా తీసుకుంటే మిడిల్ మెన్ ద్వారా హ్మ్. మనకు బహుశా ఎలాంటి ప్రమాదం లేదని ఒక పొరపాటు వాళ్ళ ఆలోచన. అది. సో హ్మ్. వీళ్ళు కూడా దానికి కూడా అలవాటై ఇప్పుడు ఏదైనా బట్టి ఒక కుటుంబంలో చూసామండి ఒక వ్యక్తి అలవాటు పడ్డాడంటే మాదక ద్రవ్యాలకి హ్మ్. దాని యొక్క ఇంపాక్ట్ ఇతరుల మీద ఉండబోతుంది. ఎక్కువగా మనం చూసేది ఏంటి పియర్ ప్రెషర్ వల్ల వాళ్ళ గ్రూప్ లో ఉన్న వాళ్ళ వ్యక్తుల ద్వారా ఒకరి ద్వారా ఇంకోటి ద్వారా హ్మ్. ఇది కొనసాగుతూ వస్తుంది. సో అదే విధంగా ఫ్యామిలీలో కూడా నడుస్తుంది. మనం చాలా చూసాం ఇది రకుల్ ప్రీత్ వాళ్ళ అన్నయ్య హ్మ్. ఇందులో బ్రదర్. ఇన్వాల్వ్ కాడు బ్రదరే కాదు. హ్మ్. ఇంకా ఇతర ఫిల్మ్ స్టార్స్ కూడా మనం బాంబేలో చూసాం. ఏ రకంగా ఫిల్మ్ స్టార్స్ కు చెందిన బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ సమీప బంధువులు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. హ్మ్. సో ఇట్స్ అ న్యాచురల్ అవుట్కమ్ అండి. అవును. వాళ్ళు కూడా దీనికి బానిసలు అవుతున్నారు. ఇంకోటి మాదక ద్రవ్యాలు పొరపాటున సేవిస్తే అది ఒక హ్మ్. అలవాటులాగా మారితే దాన్ని వదులుకోవటం చాలా కష్టం. హ్మ్. అంటే వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారంటారా? లేకపోతే యాక్టివ్‌గానే ఉంటారా ఎక్కడ సార్? లేని వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది. ఎక్కడ లేని హ్మ్. ఊహాజ ఊహ్ వాళ్ళు ఊహించని ప్రపంచాన్ని వాళ్ళు హ్మ్. తిలకిస్తుంటారు. అందులో మునిగి తేలుతుంటారు. హ్మ్. అంటే పడుకుండిపోవడం కాదనమాట. వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. కానీ వాళ్ళు అతి ఉన్నతమైన స్థితిలో ఓకే. పయనిస్తుంటారు. ఎక్సైటెడ్ స్టేట్ అనొచ్చేమో. ఎక్స్‌టెటిక్ స్టేట్. ఆ అవును. స్టేట్‌లో పయనించినప్పుడు హ్మ్. ఎక్కడ లేని హ్యాపీనెస్సు, కరేజు, హ్మ్. కన్విక్షను, గ్లామరు వాళ్ళు ఏదైనా చేయగలరు అనుకుంటారు. హ్మ్. అందులో మునిగి తేలుతారు. కానీ దట్ ఈస్ వాట్ ఇల్యూజరీ వరల్డ్. అది. తద్వారా వాళ్ళ ఏ రకంగా వాళ్ళ వాళ్ళు అవయవాల మీద ప్రభావం పడుతుందో మనం చూస్తాం. అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయిపోతే రిజెక్ట్ అయిపోతారు. హ్మ్. విత్‌డ్రావల్ సింప్టమ్స్ వస్తాయి. అప్పుడు డీ అడిక్షన్ చేయాలి. హ్మ్. డీ అడిక్షన్‌కి వెళ్ళాలంటే సమాజం అంతా చూస్తుంది కాబట్టి అదొక భయం వాళ్ళకి. హ్మ్. సో దీనికి బానిసల్లాగా మారి, తొత్తుల్లాగా మారి వాళ్ళ హ్మ్. జీవితాలంతా నాశనం చేసుకుంటున్నారు ఇవాళ. దీనికి తగిన చర్యలు పేరెంట్స్ ఎవరికి వాళ్ళు పిల్లలైతే పేరెంట్స్ చూసుకోవాలి. వైఫ్, హస్బెండ్‌లు ఎవరైనా ఉంటే ఎవరికాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ రక్షించుకోవాలి మనల్నింక. అంతే మన హ్మ్. ఫ్యామిలీ వాళ్ళ మీద, మెంబర్స్ మీద మనం క్లోజ్‌గా నిఘా పెట్టాలి. వాళ్ళ హ్మ్. ప్రవర్తన శైలి ఎలాగుంది? మారుతుంది. ఎందువల్ల వాడు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ హ్మ్. చేస్తున్నారు? రాత్రిపూట చాలామంది పిల్లలు ఇవాళ రాత్రిపూట వస్తారు. హ్మ్. తల్లిదండ్రులు వాళ్ళు చూడరు. చూసినా కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. హ్మ్. ఇవన్నీ కూడా గమనించాలి. కాబట్టి మనం ఫ్యామిలీని మనం పిల్లల యొక్క బిహేవియర్‌ని మనం నియంత్రించే విధంగా హ్మ్. పర్యవేక్షించడమే కాదు నియంత్రించాలి. అవునండి. మనం నియంత్రించడం కోల్పోతున్నాం. హ్మ్. చాలా దురదృష్టకరం. ఇవాళ దు ఒక అంచనా ప్రకారం మాదక ద్రవ్యాలు సేవించే వారి సంఖ్య ఇరు రాష్ట్రాలు గణనీయంగా పెరిగింది. అందుకోసం హ్మ్. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి వారు కూర్చొని మాట్లాడుకున్నారు. కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ అంశాన్ని తత్ప్రథమంగా చర్చించారు. ఎందుకు ఇది పెద్ద ఛాలెంజ్ ఉంది. హ్మ్. అంత ఎక్కువగా మనం మాట్లాడలేకపోతున్నాము. ఎందుకంటే తే చేప కింద నీరులాగా అది ప్రవహిస్తుంది. అవునండి. అదే కాకుండా యూత్ మీద ఎఫెక్ట్ ప్రసార ఉంది. మాధ్యాలండి. హ్మ్. నేను ఈ పరిస్థితుల్లో ప్రసార మాధ్యాలని మనం అభినందించాలి. హ్మ్. ఇవాళ ఈ విషయాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లారంటే ప్రసార మాధ్యాలే.